అంటే ఇప్పుడు మీరు ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత చక్కగా సాధన బాగా జరుగుతుంది కదండి, అంత బాగా జరుగుతుంది, అన్నీ జరుగుతున్నాయి. అమ్మవారి దర్శనం పొందారు. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో సంవత్సరాలు ఎన్నో రకాల యజ్ఞాలు, యాగాలు, క్రతువులు చేసి, లేదంటే ఎంతో సాధన చేసి నిత్యం అనుష్ఠానం చేసేవాళ్ళు కూడా తొందరగా దర్శనం కలగదు. అంటే ఈ దర్శనం మీకు కలగడానికి, ఇంత తొందరగా కలగడానికి కారణం ఏముంటుంది? సద్గురువే సార్. అంటే నాకు గురువు ఎవరూ లేరు, నాకు బాబా తీసుకెళ్ళింది మిరాకిలే. తెల్లారే వెళ్ళిపోయాం. ఆ రోజు గురు పౌర్ణమి అవటం, అక్కడ నేను చేయగలగటం, ఆ తర్వాత నన్ను వెంటనే తారా సాధన చేయించటం, ఆ తారా సాధనలో భృకుటి మీద దృష్టి పెట్టమనటం, ఆ దృష్టి పెట్టిన తర్వాత దీపం పెద్ద దీపంతో వెలగటం, ఆ తర్వాత దాన్ని నేను ఎక్కువ బలపరుచుకోవటం, దాని తర్వాత నాకు అందటం. ఇవన్నిటికీ కారణం ఏంటంటే అప్పటిదాకా నాకు దేవుడిలాగా భావించిన సాయిబాబా అప్పుడు గురువులాగా పూజించడం బిగిన్ చేశాను సార్. ఇప్పుడు ఏది చేసినా సాయిబాబానే గురువుగా తెలుసుకుని మొదట గురువుకి గురుభ్యో నమః అని సాయిబాబాని పూజించి ఏ పనైనా బిగిన్ చేస్తుంటాను. ఆ గురు పరంపరలోనే నాకు ఇదంతా అందుతుంది అనుకుంటున్నాను సార్. సాయినాథుడు ఇప్పటి నుంచి నాకు గురువు సార్. అక్కడి నుంచి దేవుడుగా ఉన్నటువంటి పూజించిన వ్యక్తిని, నా ట్యూషన్ పేరు కూడా వన్ సాయి ట్యూషన్ సార్, అలా పెట్టుకున్నాను అనమాట. అది కూడా దేవుడు ఇచ్చిందే పేరు. అలాగే సాయిబాబానే నా గురువు అనుకుని ఆ పరంపరలో అందుతున్న తారాదేవి సాధన కూడా ఆయన ఇచ్చిందే అనుకున్నాను సార్. దాని తర్వాత కూడా జరిగే ఫలితాలు కూడా ఆయన ఇస్తున్నదనే అనుభూతిలోనే ఉన్నాను సార్ నేను. మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగిందండి? 10th క్లాస్ వరకు ఖమ్మం సార్, ఇంటర్మీడియట్ గుడివాడ సార్, డిగ్రీ ఏలూరు సిఆర్ఐటి సార్. ఎంఎస్సి వచ్చేసరికి బయాలజీ వాళ్ళకి ఇక్కడ యూనివర్సిటీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇచ్చేవాళ్ళు కాదు సార్. దాంతో నేను భోపాల్, మా గురువు గారు పరిచయం అవటంలో ఆయన ద్వారా భోపాల్లో చదువుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎంఏ ఇంగ్లీష్ కృష్ణదేవరాయ యూనివర్సిటీ సార్, బీఈడీ చేశాను సార్ నూజివీడులో. ఇక అక్కడ నుంచి ఇటు రావటం బిగినాను సార్. దాంతో మీరు విద్యా సంస్థలను పెట్టడము, డిఎస్సికి చేసిన తర్వాత ఒక 1.5 మార్కులో డిఎస్సి పోయింది సార్. ఆ తర్వాత ఏంటి అని అంటే ఈ భూము నాకు ఇచ్చింది మా అమ్మ 2 లక్షలు సార్. దాంట్లోనే పీజీ చదువుకున్నాను. ఆ ధనంతో నేను ఏం చేశానంటే డిఎస్సి తీయటానికి మధ్యలో 2 సంవత్సరాల గ్యాప్ వచ్చింది సార్. ఆ ధనంతో నేను ఏం చేశానంటే భూమి ఒక 2 కలుపుకొని ఒక చిన్నది కొనటం, దాన్ని వెంటనే అమ్మటం వల్ల కొంత డబ్బులు రావటం, మా మిసెస్కి నెలవారీ జీతంలో సంవత్సరం ఎంత సంపాదిస్తే అది ఒక నెలలో 2 నెలల్లో నాకు రావటం, కొంచెం ఇది చేసుకోవటం వల్ల కొంత ధనం ఇదవటం. దాని తర్వాత ఆ డిఎస్సి 1.5 మార్కులు పోయిన తర్వాత ఆ డిఎస్సిలో లైన్ టు లైన్ చదివేవాళ్ళం సార్. చదివికి ఉన్నా కాబట్టి ఆ జ్ఞానాన్ని, అప్పటికి ట్యూషన్స్ ఉండేవి సార్. ఆ పేరు 100 మంది పిల్లలు ఉండేవాళ్ళు, ఎన్నో ఊళ్ళ నుంచి వచ్చేవాళ్ళు. దాంతోనే ఇక్కడ వెళ్ళాం కాబట్టి మనకు తెలిసింది అదే కాబట్టి అని చెప్పి ఆ స్కూల్ని స్థాపించడం, అంతకుముందు నా దగ్గర చదువుకున్న పిల్లలు వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయటం, ఇక అక్కడ నుంచి ఆ పరంపరలో ముందుకు సాగుతూ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ అవుతూ వచ్చినాయి సార్. కరోనా టైంకి నాకు 6 ఏళ్ళు సార్, అన్నీ పెట్టుకుంటూ వచ్చాను, ఒక్కో సంవత్సరం ఒక్కొక్కటి. ఇంక ఇవి స్థిరత్వం చేసుకునే క్రమంలో కరోనా రావటం, మళ్ళీ వాటిని కొంత జర్నీ స్థిరత్వం వైపు స్థలాలు కొనటం, అవి పూర్తి అవ్వకపోవటం, ఈఎంఐలు కట్టాల్సి రావటం, ఈ కరోనాలో అన్నీ కోల్పోవటం, అలా అన్ని మళ్ళీ కొంచెం దూరమై ఒకటి మాత్రం ఇప్పుడు ఉంది సార్ భాగస్వాములతో. కాలేజీ వాగ్దేవి కాలేజీ అని నూజివీడులో భాగస్వాములతో ఉంది సార్. నాకు నడుస్తుంది సార్ ప్రజెంట్. ఇంకా నేనైతే అది కూడా వాళ్ళకి యాప్ చేసి విజయవాడలో ఉండి ఇటువైపే ఉన్నాను సార్ ప్రజెంట్. అంటే అసలు ఈ జన్మ ఎందుకు వచ్చింది, ఈ జన్మకు కారణం ఏంటి, ఈ సృష్టి రహస్యం ఏంటి అని ఇబ్బంది అనిపించిందండి ఒకసారి సార్? ఎక్కడో రాత్రిపూట 11 ఇక పని చేసి టిఫిన్ చేస్తున్నప్పుడు టీవీ చూస్తున్నప్పుడు వీర్యానికి ఉన్న ఇంపార్టెన్స్, దానివల్ల సృష్టి అని చెప్తుంటే ఎందుకో నాకు కొంచెం కనపడలేదు సార్. అప్పుడే కూర్చొని కాసేపు అంతా క్లిక్ చేసుకుని కూర్చొని ఆలోచించినప్పుడు ధ్యానంలో ఆ సృష్టి నీళ్ళలో పుట్టిందని, నీళ్ళలో నుంచి పైకి రావటాన్ని బిగిన్ చేసినాయని వెలుగు వైపుకి, ఆ వెలుగు వచ్చే క్రమంలో ఈ నీళ్ళలో ఉన్నవి ఏమిటి అని అంటే ఒక కణ జీవుల నుంచి, ఒక గది హృదయం నుంచి 2 గదుల హృదయము, 3 గదుల హృదయము, 4 గదుల హృదయము, ఒక నుంచి అనేక కణాలతో జీవులు ఏర్పడుతూ వచ్చినాయని. ఇవి ఎప్పుడైతే నీళ్లపైకి రావటం, నీళ్ళ అడుగులోకి వెళ్ళటం బిగిన్ చేస్తూ ఉన్నాయో సూర్యుని యొక్క ప్రభావం ఎక్కువ అవటం, ఈ మొత్తం నీళ్ళే ఉన్న చోట కొంత భూమి ఏర్పడటం, నిరంతరం పైకి రావాలి, వెలుగు చూడాలి అనుకున్నవేమో జీవులుగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క జీవి ఏర్పడుతూ ఉండటం వలన, ఆ జీవులు ఇంకొక రూపంలోకి మారటం వలన, ఇది సైన్స్లో మనకు ఉత్పరివర్తనాలు, మ్యూటేషన్స్ చెప్పడం వలన సడన్ మార్పులు వస్తాయి కనుక, తర్వాత దీన్నే ఈ చేపలు కూడా సగం
మత్స్యకన్యలు అంటుంటాం కదా సార్, ఈ చేపల నుంచి కూడా ఒక్కో చోట మనిషి ఏర్పడాడని, ఒక్కో చోట వేరే ఖండాల్లో వేరే చోట నీళ్ళల్లో నుంచి వేరే జీవుల రూపంలో మళ్ళీ మనిషి ఇంకో రూపంగా పరిణామం చెందాడని, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా మనుషులు పరిణామం చెందారని, ఒక్కొక్క జీవి ఒక్కొక్క రకంగా ఏర్పడిందని, ఇలా పైకి వచ్చి ఎప్పుడు సూర్యుని వైపు చూసుకుంటూ నీళ్ళలో ఉంటూ ఉన్న జీవులు భూమి మీదకి వచ్చినాయని, నీళ్ళలోనే ఎక్కువగా ఉన్న జీవులు నీళ్ళలో ఉన్నాయని ఇలా అందుతూ ఉంది సార్. ఇది తెలుసుకునే క్రమంలో ఉన్నాను సార్, ఇంకా పూర్తిగా అయితే నాకు తెలియలేదు. ఆ టైంలో అది ఆ వీర్యం అనే దాని దగ్గర ఆయన చెప్పిన దానికి ఏదో కొంచెం కనెక్షన్ దొరకట్లేదని చెప్పి కూర్చుంటే అప్పుడు అందిన విషయం సార్. తర్వాత ఈ మధ్య కాలంలో దశావతారాలు విష్ణుమూర్తి అందించిన క్రమంలో కూడా మొదట చేపతత్వం ఉండటం, ఆ చేప పెద్దది అవటం, తర్వాత కూర్మ అవతారం, తర్వాత వరాహ అవతారం, ఇవన్నీ చూస్తే సృష్టి క్రమానికి ఈ అవతారాలకి ఏదో సంబంధం ఉంది, ఇది కూడా మనం తెలుసుకోవాలి అన్న తలంపు అయితే ఉంది సార్ బలంగా లోపల ఆ క్రమం. అంటే ఏంటి మీ లక్ష్యం ఏంటి ఇప్పుడు, మీరు ఏమనుకుంటున్నారు? ఈ రుణ బాధలు తొలగిపోవటం, దేవుని ఆత్మని చెప్తున్న వైపు నడుస్తూ పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటూ ఎంతో మంది సిద్ధపురుషుల్ని కలుసుకుంటూ ఈ సాధనని బలం చేసుకొని, ఎందుకంటే మానవుని ఎన్ని జన్మలు ఎత్తినా అంతిమ లక్ష్యం అనేది ఈ ప్రలోభాల్లోనే ఈ మోసాలకు గురయ్యి ఇవన్నీ ఎందుకో వైరాగ్యం లాగా అనిపించింది సార్. వైరాగ్యం అని అన్ను కానీ దేవుని తత్వాన్ని తెలుసుకోవటం వైపు వెళ్ళాను, ఇది ఒక అదృష్టం అనుకున్నాను. ఈ క్రమంలోనే ఉండిపోవాలని ఎక్కువ అనిపిస్తుంది. ఈ రుణ బాధలు తొలగించుకోవాలి, ఈ క్రమంలో ఉండిపోవాలి, ఇదే దేవుని కోరుకుంటూ వెళ్తున్నాను సార్. ఏదో వచ్చినా వ్యామోహం ఉండట్లా. ఇంతకుముందు సినిమాలు బాగా చూసేవాడిని, ఎన్వీలు తినేవాడిని, ఇప్పుడు అవన్నిటి మీద అసలు ఏ ధ్యాస ఉండట్లా. నిరంతరము మధ్యాహ్నం కానీ భోజనం, ఆకలి ఉండట్లా. దేవుడి ధ్యాసలో ఉన్నంతసేపు ఆకలి వేయట్లా. ఇన్ని నీళ్లు తాగాలనే దానికి కూడా తెలియట్లా. నీళ్లు తాగుతున్నాం, దేవుడి దగ్గర పెట్టిన తీర్థాన్ని ఈ రోజు పెడితే రేపొద్దున తాగుతున్నాం ఆ నీళ్ళని పోసుకొని, అలాగే ఇంకా నీళ్లు తాగుతున్నాం. ఆకలి అనేది ఆ టైంకి ఎప్పటికప్పుడు ఆకలి లేకపోతే ఆ టైంకి పెట్టకపోతే ఉండలేకపోయాడు సార్. ఇప్పుడు ఏంటంటే పనులు చేసుకుంటా దేవుడి ధ్యాసలో ఉంటా, ఏదో తినాలి ఆ టైంకి తింటాం. రాత్రికి కూడా మళ్ళీ రాత్రిపూట ఓ చపాతి తిండి అనేది శాంతం తగ్గిపోయింది సార్. సాత్విక గుణమే ఒక విధంగా సాత్విక ఆహారం తీసుకోవటం, సాత్విక గుణం పెరగటం ఎక్కువైపోయింది సార్. కోపము తగ్గిపోయింది, సహనం పెరిగిపోయింది, మిగతా లక్షణాలు తగ్గిపోయినాయి కొన్ని. ఇటువైపు అనేది ఎక్కువగా వెళ్ళగలుగుతున్నాం సార్. ఒక అరగంట కూర్చునేది గంట అవుతుంది, గంట 2 గంటలు అవుతుంది, కూర్చోగలుగుతున్నాం ప్రజెంట్. ఆ స్థితి అనేది పొందగలుగుతున్నాం సార్. ఏదైనా కూడా మనిషిని మహనీయుడిగా మార్చాలన్నా, ఈ మాంసపిండాన్ని మంత్రపిండంగా మార్చాలన్నా, ఏదైనా కూడా సాధన ఈ ఆధ్యాత్మిక మార్గం తప్ప వేరే దిక్కు లేదు సార్. కరెక్ట్. ఆధ్యాత్మికత అనేది మనిషి జీవితంలో ఎప్పుడు సృష్టి పరిణామక్రమం జరుగుతుంది. మనిషి పరిణామం చెందటానికి ఆధ్యాత్మికతే కావాలి సార్. ఈ వేరే విధమైన పరిణామాలు ఏవి కూడా మనిషి జన్మకు ఉపయోగపడదు సార్. ఆధ్యాత్మిక పరిణామ క్రమం మాత్రమే ఆ మనిషి జన్మకు ఉపయోగపడుతుంది, ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఇది తెలుసుకున్నవాడు ఏమీ కోరని స్థితికి వస్తాడు. ఏమీ కోరని స్థితి అని అంటే ప్రతి జీవిలోనూ ఈశ్వరుని చూడగలుగుతూ ఉంటాడు. ఈశ్వర తత్వమో లేకపోతే పరమాత్మ తత్వంలో చూడగలిగినప్పుడు తప్పు చేయడు సార్. ఆ పరమాత్మ తత్వానికి దగ్గరగా ఉండే మనుషులు పరమాత్మలు దగ్గర అవుతుంటారు సార్. ఈ క్రమంలో మళ్ళీ వాళ్ళు ఇంకో పరమాత్మ ఆధ్యాత్మికంలో, అది ఆత్మ పైన ఉన్నటువంటి ఆ పరమాత్మని వైపుకు వెళుతూ ఉంటారు సార్. ఈ క్రమంలో విశ్వంలోకి ప్రయాణం చేస్తారు. ప్రకృతి, పంచభూతాలు, విశ్వం ఇవన్నీ తెలుసుకుంటూ వెళ్తుంటారు సార్. తెలుసుకునే క్రమంలో వాళ్ళకి ఏమవుతుందంటే దేవుని తత్వం, ఆధ్యాత్మిక తత్వం, చేయించేవాడు చేసేవాడు అంతా దేవుడే అనుకున్న తత్వం వచ్చేస్తుంది సార్. వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళు చెయ్యాలనేది పోతుంది సార్. వీళ్ళు ఆ దేవుని తత్వాన్ని తెలుసుకోవటం మీదే ధ్యాస ఎక్కువగా వెళ్ళిపోయి ఆ దేవుడినే గొప్పవాడిగా తెలుస్తూ దేవుడు ఇచ్చిన దాన్ని వీళ్ళు చేయాలనుకుంటారు సార్. దేవుడు ఏది ఇస్తున్నాడో వాళ్ళు తెలుసుకోగలగాలి. ఆ తెలుసుకునే స్థితి వచ్చినప్పుడు ఆ దేవుడు ఇచ్చిన దాన్ని సార్థకం చేసుకోవాలనుకుంటారు సార్. అలా క్రమంలో ఈ అందే జ్ఞానాన్ని సార్థకం చేసుకోవాలనుకుంటున్నాను సార్. ఈ అందే అంశాలని ఇది రోజు రోజుకి మారుతూ ఉంటుంది సార్. ఈ రోజు కనపడింది రేపు కనపడట్లేదు, రేపు కనపడింది ఇంకొంచెం కనపడుతుంది. కాబట్టి ఈ పరిణామ క్రమం అనేది, ఈ ఆలోచన పరంపర అనేది పరిణామ క్రమం అనేది జరుగుతుంది సార్. ఈ పరిణామ క్రమంలోనే తెలుసుకోవడంలోనే అన్వేషణ. మనిషి శాస్త్రవేత్త అయినట్టు ఈ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలో ఈ పరిణామ క్రమంలో ముందుకు వెళ్తున్నాం సార్.